భయానక సంఘటనలు జరిగినవి నిజమా లేక మనోవిభ్రాంత్యా? రంగమలైలో బంగారు ఏరు. అమావాస్య రాత్రి సిద్ధుల జీవసమాధి వద్ద బస చేసిన మన సభ్యులకు కలిగిన వణుకు పుట్టించిన మరణానుభవం. బంగారు ఏరు ప్రవహిస్తున్న రంగమలై పర్వతాన్ని అనేక ప్రయాసల కోర్చి పర్వత శిఖరాన్ని సమీపించగలిగాం. మాకు సహాయంగా వచ్చిన ఈ ప్రాంతపు యువకులు అశోక్, రాజాలు ఈ పర్వతం గురించి ఊరి పెద్దల అభిప్రాయాల్ని మాకు వివరంగా చెప్పారు. పర్వతం మీద సంతలు కూడా జరిగాయట. ఆ గడ్డి ఉన్న ప్రాంతమే సంతలు జరిగిన ప్రదేశం. ఆంగ్లేయులు ఆ ప్రదేశం చూసిన తరువాత అక్కడ సంత జరిగేటట్టు చేశారు. ఇప్పుడు కూడా అక్కడ సంతలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆ పర్వత శిఖరం నుంచి కిందికి 2-3 కిలోమీటర్లు వచ్చాక ఒక ఏరియా ఉంది. ఆ ప్రదేశం కనుక వెళ్ళి చూసామంటే చాలా విశాలంగా ఉంటుంది ఆ ఏరియా. ఆ రోజుల్లోనే అక్కడ ఆటల పోటీలు జరిగేవి, ఇప్పుడు జరుగుతున్నాయి. అప్పుడు సంతలు కింద నుంచి గుర్రాల మీద తీసుకొచ్చి గుడికి కావలసినవి అక్కడికి తీసుకెళ్ళి సంతలు చక్కగా నిర్వహించారు. ఇప్పుడు కూడా అప్పుడు సంతకెళ్లిన ముసలోళ్లంతా ఆ విషయం గుర్తు చేస్తూనే ఉంటారు. ఆలయానికి విద్యుత్ దీపాలు అమర్చడానికి అప్పుడప్పుడు ప్రయత్నాలు జరుగుతాయి, కానీ అవి మధ్యలోనే ఆగిపోతాయి. ఏదో శక్తి జరగకుండా ఆపేస్తుందని ప్రజల నమ్మకం. కొండ మీద నాటకం వేయడానికి విద్యుత్ దీపాలు వెలిగించటానికి జనరేటర్ తీసుకొచ్చారు, కానీ పైకి తీసుకొచ్చాక జనరేటర్ పనిచేయలేదు. అదేవిధంగా గుడిలో విద్యుత్ దీపాలు వెలిగించడానికి బ్యాటరీ తీసుకొచ్చారు, కానీ అది పనిచేయకుండా పోయింది. సోలార్ రిఫ్లెక్టర్ కూడా పెట్టగానే పాడైపోయింది. ముత్తయ్య గారు ఎంతో శ్రద్ధతో కొండ మీద భక్తుల కోసం నాటకాలు వేయించాలని కింద నుంచి జనరేటర్ తీసుకెళ్ళి, అలాగే గర్భగుడిలో లైట్లు, మల్లీశ్వరుడి సన్నిధానంలో వెలుగుపడేలా చేయాలంటే జనరేటర్ చెడిపోయింది. అదేవిధంగా ఎంతోమంది తర్వాత కూడా బ్యాటరీ ద్వారా లోపల బాగా ప్రకాశవంతంగా ఉండేలా లైట్లు వేసి ఫంక్షన్లు గ్రాండ్గా ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తే అప్పుడు బ్యాటరీ సరిగా పనిచేయలేదు. ఏదో ఆలయంలో ఉండే సిద్ధుల వల్ల కూడా కావచ్చు, ఒక శక్తి ఆ లైట్లని వెలగనివ్వకుండా చేస్తుంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇలా ఈ పర్వతం గురించి భయం కలిగించే విధంగా ఎందరు ఎన్ని చెప్పినా బంగారు ఏరు గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం ధైర్యాన్ని కలిగించింది. ఈ ప్రదేశంలోనే సిద్ధులు నివసించినట్లు, మునులు తపస్సు చేసినట్లు చెప్పబడుతోంది. సిద్ధుల వ్యవహారం ఎలాగంటే దేవుడు కూడా వాళ్ళు రమ్మంటే వస్తాడు, పోమంటే పోతాడు. అలాంటి సిద్ధులు 15 మంది మన దేశంలో ఉన్నారు. ఇక్కడ కూడా అలాంటి సిద్ధులు ఉన్నారు. వాళ్ళని చూడటానికి, వాళ్ళు చెప్పే బంగారు ఏరు రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎందరో స్వామీజీల వేషంలో ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఇక్కడే వంట చేసుకొని తింటూ రేయింబవళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. దేవుణ్ణే రా పో అని పిలువగల ఇక్కడ సంచరించే మహాయోగులు ఆధ్యాత్మిక శక్తి గల వారికి మాత్రమే కనిపిస్తారని చెప్తుంటారు. కానీ సిద్ధులు మాత్రం ఎవరికి ఆ విధంగా దర్శనం ఇవ్వరు, అలా చెప్పరు కూడా. అది ఈ రోజుల్లో అసలు జరగదు. దైవభక్తిలో ఎవరైనా గొప్పవాళ్ళుండి ముఖ్యంగా జీవితాన్ని దైవార్పణం చేసి ఉంటారో వాళ్ళకి మాత్రం దర్శనం తప్పకుండా ఇస్తారు. కొండ మీద గుడి సమీపాన ఎన్నో ఇసుక సంచులు కనిపించాయి. పర్వతపాదం వద్ద ఇసుక సంచులు ఉంటాయి. పైకి ఎక్కేవాళ్లు ఒక్కొక్క మూట తీసుకొచ్చి ఈ కొండ మీద పెట్టి వెళ్తుంటారు. వాళ్ళు ఆ ఇసుక తీసుకొచ్చి కొండ మీద కొత్తగా ఆలయం కడతారట. కానీ ఈ ప్రాంతంలోని ఒకరికి దేవుడు కల్లోకొచ్చి సొంత ఖర్చుతో కట్టే వ్యక్తి ఒకరు వస్తారు, అతనే ఖర్చంతా భరించి కట్టిస్తాడు అన్నారట. అందువల్ల ఇప్పుడు కొండ మీదకెవరూ ఇసుక సంచులు తీసుకెళ్ళుటలేదు. మెట్లు కట్టించిన అర్ముగానికి బంగారు రహస్యం తెలిసినట్టుగా బంగారు ఏరు ఎక్కడుందనేది కూడా తెలుసునని నమ్ముతున్నారు ఈ ప్రాంతం వారు.
కొండపైన గుడి దగ్గర ఒక నీటి గుంట ఉంటుందంటున్నారు. అక్కడ పైన గుడి దగ్గరికి వెళ్తే నీళ్లు కొరత ఉండదు, కాలువలాగా ఉండదు, బావిలాగా ఉండదు, బోర్ లాంటిది ఏదీ ఉండదు. సహజమైన చలంలా ఉంటుంది. అందులో నీళ్లు తీస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చూడటానికి. ఎలాంటి సీజన్లో కూడా అందులో నీళ్లుంటాయి. ఎండాకాలంలో వెళ్ళినా నీళ్లుంటాయి. తాగుతూ ఉంటే ఎంతో రుచిగా ఉంటాయి. మినరల్ వాటర్ కూడా దానికి సాటి రాదు. చలమలా ఉండే ఆ గుంటని వెతుక్కుంటూ వెళ్ళాం. వెళ్తున్నామే కాని గుంట కనిపించలేదు. ఇలాంటి సమయాల్లో బొమ్మ బొరుసు వేసి చూస్తాం, సరైన దారి చూపిస్తారు మల్లీశ్వరుడు అన్నారు రాజా. బొమ్మ పడితే వెళ్లాల్సిన దారిలో బయలుదేరాం. కొద్ది దూరంలో గుంట కనిపించింది. బంగారు ఏరు పారుతుందని చెప్పడం ఎంతవరకు సాధ్యం? బంగారు ఏరు పారుతుందని చెప్పడం ఎంతవరకు సాధ్యం? న్యాచురల్గా బంగారం తయారు కావటం అనేది వర్షం పడేటప్పుడు మెరుపులు మెరుస్తాయి కదా, అవి కొండరాళ్ల నెర్రెల్లో పిడుగుల్లా పడేటప్పుడు దాని మీద పైనుంచి వర్షం పడుతూ ఉండటం వలన ఆ నీళ్లు ఊరుతూ ఉంటాయి. అవి బయటికి వెళ్ళడానికి చోటు లేక లోపలికే చాలా దూరం వరకు అవి ఆ నెర్రెల్లో ప్రవహిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆ బండరాళ్ల నెర్రెల్లో ఆ పిడుగు దిగిపోతున్నప్పుడు అది తిరిగి వెనక్కి వెళ్ళేందుకు రిఫ్లెక్షన్కి దారి లేక ఆ నీళ్లతో కలిసి జయనీరు అనే ద్రవంగా మారిపోతుంది. అంటే ఆ పిడుగు మెరుపు శక్తి మొత్తం ఆ జయనీరుగా మారిపోతుంది. జయనీర్ అంటే ఏంటంటే, రసాయన పద్ధతిలో మేము చెప్పేది ఏంటంటే, జయనీర్ అనేది లోహాలని 9 రకాల లోహాలని బంగారంగా మార్చగల ఒక ముఖ్యమైన మూల ఔషధం. సహజమైన బంగారం అంటే ఈ విధంగా జయనీర్గా మారిన ఆ ద్రవం వెళ్ళి భూమి లోపల దిగేటప్పుడు ఏ లోహాల మీద, అంటే భూమి లోపల ఉన్నటువంటి ఏ లోహం మీద ఈ ద్రవం పడినా కూడా అది బంగారంగా మారుతుంది. రాతి పొరల మధ్యలో పారే గుంటలో నీరు జైన్ ఉద్దేశాలు నిజమేనని చెప్తోంది. బంగారు ఏరు ఉందన్న సందేహం ఆంగ్లేయుల కాలంలోనే ఏర్పడింది. కొండకి రంధ్రం చేసి లోపలికి పరికరాల్ని పంపించి పరిశోధన చేశారు వాళ్ళు. గంగాధరం అనే అతను పరిశోధన చేశాడు బ్రిటిష్ వాళ్ళ టైంలో. ఆ తర్వాత అతను చనిపోయాడు. కొండకి రంధ్రం వేసి ఆ విధంగా తీసే బంగారం కన్నా అందుకయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుందని ఆ ప్రయత్నాన్ని బ్రిటిష్ వారు విరమించుకున్నారు. రంగమలైలో ఎంతో బంగారం నిక్షిప్తం అయిందని చాలా కాలంగా చెప్తున్నారు. ఆ రోజుల్లో ఆంగ్లేయుల పరిపాలనలోనే ఎన్నో పరిశోధనలు కూడా చేస్తున్నారు. కానీ ఆ కొండ ఎంతో కఠినమైన ప్రదేశం అవటం వల్ల ఆ లోహాన్ని బయటికి తీయాలంటే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అంటే ఉత్పత్తి అయ్యే బంగారం కంటే కూడా ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని ఈ పథకాన్ని పక్కన పెట్టేశారని ఎంతో కాలంగా అనుకుంటున్నారు. గత సంవత్సరం దిండుగల్ అటవీ శాఖ వారు రంగమలై పర్వతాన్ని అంగుళం అంగుళం పరిశోధించారు. బంగారు ఏరు ఉండే ప్రాంతంలోని స్ఫటిక రాళ్ళు వాళ్ల దృష్టిలోకి వచ్చాయి. ఇంకా పరిశోధన చేసేందుకు తగిన పరికరాలు లేనందువల్ల వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారట. కొండ కింద ఖచ్చితంగా బంగారం ఉందని ఈ ప్రాంతీయులు అంటున్నారు. కొండ అడుగు భాగాన పర్టికులర్ ఏరియాలో నీళ్లు అవి ఉంటాయి. బంగారు సొరంగం అంటేనే అండర్ గ్రౌండ్లో ఉంటుంది. మన ఇండియాలో బంగారు గనులు తవ్వకాలంటే సొరంగంలాగా తవ్వే తీస్తున్నారని చాలామంది అంటుంటే నేను విన్నాను. ఈ జయనీర్ వెళ్ళి భూమి పొరల్లోకి చుక్కలు చుక్కలుగా దిగేటప్పుడు భూమిలో ఎన్నో లోహ పదార్థాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు. ఆ లోహ పదార్థాల మీద జయనీర్ పడినప్పుడు అది బంగారంగా మారిపోతుంది. ఈ విధంగా సహజమైన పద్ధతిలో బంగారం తయారు కావడానికి చాలా కాలం పడుతుంది. అందుకే దీన్ని ఆర్టిఫిషియల్గా సిద్ధులు తయారు చేసేవాళ్ళు. అంటే ఈ జయనీర్ని ఆర్టిఫిషియల్గా తయారు చేసి దాని ద్వారా లోహాల్ని బంగారంగా తయారు చేసే ఒక అద్భుతమైన ప్రక్రియని వాళ్ళు ఆచరించారు. ఎంతో బంగారం తయారు చేశారు. అది ఎలాగంటే,
ఈ విధంగా జయనీరు సహజంగా తయారైన ఒక కొండలో నుంచి లోపలి భాగంలో ఎక్కువగా లోహ పదార్థాలు ఉంచినప్పుడు ఆ జయనీర్ని క్రమేణా లోహ పదార్థాల మీద పడేలాగా చేస్తే ఆ లోహ పదార్థం బంగారంగాను బంగారం ముద్దలుగాను మారుతుంది. సహజ పద్ధతిలాగే ఇది కూడా బంగారంగా మారుతుంది. చీకటి ముసురుకుంటోంది. బంగారు ఏరు కథలు, సిద్ధుల విహారాలు మనకు పెద్ద తంటా తెచ్చిపెట్టాయి. మన కళ్ళకి సిద్ధులు కనపడతారా అని ఆ రాత్రి ఉండి కనిపెట్టాలని నిర్ణయించింది మన బృందం. సిద్ధులు జీవసమాధి అయిన ప్రాంతానికి వెళ్ళాం. చిమ్మ చీకటి, ఆ చెట్ల మధ్యలో ఎంతో భయానకంగా ఉంది పరిస్థితి. శూలాలు, శిలలతో పగలే భయం కలిగించే ఆ ప్రాంతం ఈ అమావాస్య రాత్రిలో ఇంకా రెట్టింపు భయం కలిగిస్తోంది. వెయ్యి సంవత్సరాల క్రితం చనిపోయిన సిద్ధులు జటాజూటాలతో ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నారంటేనే భయంగా ఉంటుంది. ఎలా ఉంటారు ఆ తపో సిద్ధులు? వాళ్ళు వామాచార సంప్రదాయులు. వామాచారులకు తలముడి, గడ్డాలు, మీసాలు ఇవే రూపాలుగా ఉంటాయి. ఈ కేశాలు వాళ్ళకి శక్తి కారకాలు. మంత్రజపం చేస్తూ ధ్యానముద్రలో లోక సంచారం చేసేటప్పుడు విద్యుత్ తరంగాల్ని నియంత్రించి వాళ్ల ఒంట్లో దాచిపెట్టేవి వాళ్ల కేశాలే. ఈ శిరోజాల వెనుక ఎన్నో అర్థాలు, ఆశ్చర్యాలు ఉన్నాయి. గర్భదీక్ష, శ్మశాన దీక్ష అని ఎన్నో రకాల విధానాల్ని సిద్ధులు ఏర్పాటు చేసి ఉంచారు. అందుకే ఋషులు ఎప్పుడూ గడ్డాలు, మీసాలు పెంచుకొని ఉంటారని పురాణాలు వివరిస్తున్నాయి. ఇటువంటి సిద్ధులు అమావాస్య రాత్రి ఇక్కడ తిరుగుతుంటారని అంటున్నారు. ఈ రాత్రి మనకి ఎలా తెల్లవారుతుందో తెలియటం లేదు. ఇటువంటి సిద్ధులు అమావాస్య రాత్రి ఇక్కడ తిరుగుతుంటారని అంటున్నారు. అంతులేని చీకటి, చుట్టూ ఉన్న చెట్లు జడలు విరగబోసుకున్న జడల దెయ్యాల్లా కనిపిస్తున్నాయి. అక్కడ నిప్పు రాజేసి వెలుతురు వచ్చేలా చేశాం. ఈ నిశిరాత్రి వేళ యోగులు వచ్చిపోతూ ఉంటారు. లోకాలన్నీ నిద్రించే చీకటి వేళ గాలికి ఒక రకమైన లయ వస్తుంది. పగలంతా ఎవరి పనుల్లో వాళ్ళున్నా రాత్రివేళ అందరిది ఒకటే పని, నిద్ర, విశ్రాంతి. ఇందువల్ల గాలిలో ఎలాంటి శబ్దాలు, కాలుష్యాలు లేకుండా ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఇటువంటి వేళల్లో జీవ సమాధిలో ఉన్న సిద్ధులు విహారానికి వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళని కొలవడం
ఎంతో గొప్ప విశేషం. ఎలాంటి శబ్దం లేకుండా ఒకే ధ్యాసతో, ఒకే శ్వాసతో, ఒకే ధ్యానంతో వాళ్ళని కొలవాలి. ఆ విధంగా కొలవగలిగిన వాళ్ళు మాత్రమే వాళ్ళని దర్శించగలుగుతారు. వెలుగుతున్న జ్వాలల్ని తదేకంగా చూస్తున్నాం. కాలం కదిలిపోతోంది. నిద్ర లేనందువల్ల కనులు మూతలు పడుతున్నాయి. కళ్ళు మూస్తే ఏదైనా జరగవచ్చన్న భయంతో మేలుకొనే ఉన్నాం. ఆకుల శబ్దం మాత్రం ఎడతెరిపి లేకుండా వినిపిస్తూనే ఉంది. ఉన్నట్టుండి ఎవరో మమ్మల్ని దాటి వెళ్ళిపోతున్నట్టు సవడి వినిపించింది. ఉలిక్కిపడి లేచారు మన బృందం. ఆ చెమ్మ చీకటిలో ఆకారం మాత్రం కనిపించలేదు, కానీ నడిచి వెళుతున్నట్టు మాత్రం అనిపించింది. భయంతో, కంగారుతో చుట్టూ కలయ చూశారు. ఆ చెమ్మ చీకటిలో టార్చి లైట్ వెలుగు వల్ల ఏమీ కనిపించటం లేదు. మండుతున్న కట్టె పొలల సహాయంతో అందరూ తలా ఒక దిక్కున వెదకసాగాం. భయంగా ఉన్నా సిద్ధులు కనపడతారే అన్న ఉత్సాహంతో ఆ వనమంతా కలయిదిరుగుతూ వెతికింది మన బృందం. నడిచి వెళుతున్న శబ్దం ఎక్కడో దూరంగా ఉన్నట్టు నెమ్మదిగా వినిపిస్తోంది. మేము నిరాశపడి మళ్ళీ మేము ఉన్న చోటికే వచ్చాం. ఆకారం వెళుతున్నట్టు మన కంటికి కనబడలేదా, లేక మనకి కలిగిన భ్రాంతి అన్నది తెలియలేదు. కానీ ఆ శబ్దం, అది వెళ్ళిన దిశ, నడుస్తున్నప్పుడు వచ్చిన గడ్డి శబ్దం మేము గ్రహించగలిగామన్నది మాత్రం నిజం.